నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు. దమ్మపేట మండలంలో బీజేపీ పార్టీ శ్రేణుల సంబరాలు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు పర్యటన. మిల్లెట్ బీ బిస్కెట్లను హాస్టల్ విద్యార్థులకు అందించే విధంగా కృషి చేస్తానని హామీ. రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ర్యాలీ. డంపింగ్ యార్డు వద్దని 6వ రోజు నిరసన. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజారిటీతో గెలవడంతో దమ్మపేట సెంటర్లో బీజేపీ మండల నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్స్ తెరిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాబోయే స్థానిక ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం సెంటర్లోని షాపుల్లో మరియు వీధి వ్యాపారస్తులకు స్వీట్లు పంచి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు పర్యటించారు. మంత్రజుల గ్రామంలో వెలుగు ఆధ్వర్యంలో వంధన్ వికాస కేంద్రంలో గిరిజనులు చిరుధాన్యాలతో తయారు చేస్తున్న బిస్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీలించారు. ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడే మిల్లెట్ బిస్కెట్లను హాస్టల్ విద్యార్థులకు అందించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈరోజు మంత్రజాలలో వంధన్ వికాస్ కేంద్ర సందర్శన చేద్దామని అనుకున్నాను. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి పర్యటించాను. ఇక్కడ వంధన్ వికాస్ కేంద్రం దాంతోపాటు అనుబంధంగా ఉన్న పిండి మరలు అవన్నీ మా సోదరిమణులు ఆదివాసీ సోదరిమణులు చూపించారు. అదేవిధంగా బిస్కెట్ తయారీతో వీళ్ళు స్వావలంబన పొందుతున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. బాగా చేస్తున్నందుకు సోదరిమణులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. వంధన్ వికాస్ కేంద్రం అనేది ఒక మంచి కార్యక్రమం. ఆదివాసీ ప్రాంతాల్లో లభ్యమవుతున్న ఫారెస్ట్ ప్రోడక్ట్ అనేది సరైన మార్కెటింగ్ లేక, దాని వాల్యూ ఎడిషన్ లేక చాలా స్థానిక గిరిజనులు నష్టపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ ఎడిషన్ చేసి మార్కెట్ సౌకర్యం కల్పించి కొంత ముందుకు తీసుకెళ్తే ఆ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు బాగుపడతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టబడింది. అవి ఎలా పనిచేస్తున్నాయో చూశాను. మొన్న శ్రీశైలంలో కూడా చూశాను కొన్ని. అలాగే ఈరోజు ఇక్కడ మన ప్రాంతంలో చూశాను. వీటికి పూర్తి ఆసరా కేంద్రం ఇస్తుంది. అయితే ఆసరా కన్నా మన స్థానికుల్లో దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. స్థానిక అధికారులు దీని పట్ల సరైన శ్రద్ధ చూపి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరింత మెరుగైన లాభాలు వస్తాయి. ఆ ఆర్థిక స్థితి ఆ కుటుంబానికి బాగుపడుతుంది. ముఖ్యంగా ఆదివాసీ మహిళ ఆర్థిక స్వావలంబన తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు బాగుపడతారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ పరిశీలించిన వాటిలో ఆ పిండి మరలకి రేక్ షెడ్లో ఉన్నాయి. అది సరైన సౌకర్యం లేదు. వాటిని కూడా కొంత ప్రభుత్వం సాయం చేస్తే శ్రమదానంతో కట్టుకుంటా ఉంటున్నారు. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టి నేను తీసుకెళ్తాను. ఇక్కడ ఉన్న తయారవుతున్న బిస్కెట్స్ని హాస్టల్స్కి వాటికి పంపిణీ చేయగలిగితే అటు వాళ్ళకి పౌష్టికాహారం లభిస్తుంది, అదేవిధంగా వీళ్ళకి ఉపాధి కూడా మెరుగవుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించమని నేను సిఫార్సు చేయబోతున్నాను.
అదేవిధంగా మిగతా అన్ని అంశాల పట్ల ఈ ఏరియాలో జీడి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టవచ్చు. అదేవిధంగా మిగతా కొండ చీపుర్లు, తేనె ఇలాంటివన్నీ ఉత్పత్తుల మీద సరైన మార్కెటింగ్ కల్పించవచ్చు. ఆ మార్కెటింగ్ అనుసంధానం చేయడంలో స్థానిక అధికారులు క్రియాశీలంగా వ్యవహరించాలి. దానికి మా వంతు సహకారం కూడా మేము చేస్తామని కమిషన్ తరఫున తెలియజేస్తున్నాం. అదే అప్పుడు ఎలాగంటే మొత్తము ఈ బిస్కట్లు జీసీసీకి బాగుంది. అప్పుడు ఉండేది కాన్సెప్ట్ అదే, ఇక్కడ పండిన వాటికి మంచి మార్కెట్ రావాలనేది కాన్సెప్ట్. ప్రస్తుతానికి మేము పంపుకుంటున్నారు, కొనుక్కొని వస్తున్నారు. బట్టరు పార్వతీపురం నుండి ఇవి కూడా ఇవే కొనుక్కుంటున్నారు. ఒరిస్సా దగ్గర మన పండుగ రాలేదు. 100 కోట్ల పండుగ. గుమ్మడిదల మండల కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించారు. ప్యారానగర్ డంపింగ్ యార్డ్కి వ్యతిరేక పోరాటం పేరుతో ఈ ర్యాలీ నిర్వహించారు గ్రామస్తులు. ర్యాలీలో మహిళలు, గ్రామ యువకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకొద్దు డంపింగ్ యార్డ్ అంటూ నినాదాలతో మండల కేంద్రంలో వీధి వీధికి ర్యాలీగా తిరిగారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల రైతులకు, అటవీలోని వన్యప్రాణులకు తీవ్ర నష్టం అంటూ నినాదాలు చేస్తూ వెంటనే డంపింగ్ యార్డ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ నుండి మా ప్రాంత ప్రజలను కాపాడండి, భవిష్యత్తు తరాలని కాపాడండి, డంపింగ్ యార్డ్ వల్ల మా పిల్లల భవిష్యత్తును కోల్పోతామని వాపోయారు. లోక్సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో ఏకవాక్య తీర్మానం పేరుతో డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా పోస్టల్ బాక్స్ ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్ నిర్మూలించే వరకు ఉద్యమం ఆపమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా జాయమ్మ చెరువు రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా దామరగిద్ద తండా భూములు దాదాపు 100 ఎకరాలు పంపు హౌస్, పవర్ స్టేషన్ల కోసం భూసేకరణ చేస్తున్నారు. దీనివల్ల దామరగిద్ద తండాలోని బాపన్పల్లి శివార్లో ఉన్న భూములు 100 ఎకరాలు పోతుంది. ఈ విషయంలో తండా వాసులకు అన్యాయం జరగకుండా భూమి అన్న ఇవ్వాలి, లేదా ఎకరంకి 50 లక్షలన్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఇంకో విషయం, జాయమ్మ చెరువు పక్కన 50 ఎకరాల నల్లగుట్ట కూడా ఉంది. అక్కడ పంపు హౌస్, పవర్ స్టేషన్ ఏర్పాటు చేసే విషయం పరిశీలన చేయాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తండావాసులు బాబు, వెంకట్ నాయక్, సీత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా జాయమ్మ చెరువు రిజర్వాయర్ నుండి అక్కడ పంప్ హౌజులు, పవర్ స్టేషన్లు మరియు నిర్మాణం చేయడానికి దామరగిద్ద తాండాకు చెందినటువంటి ఈ యొక్క రైతుల భూములు
80 ఎకరాల నుండి 100 ఎకరాల వరకు భూసేకరణ చేయడానికి అధికారులు సర్వే చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వీళ్ళతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా వీళ్ళనంతా భయపెట్టి ఎస్టీ లంబాడుల భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీ ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, కానీ వీళ్ళకి తగిన పరిహారం ఇస్తూ వీళ్ళకు ఏ రకంగా వీళ్ళకు ఆదుకుంటారనేది ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు రావాలి. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న కొన్ని పట్టా భూములు కూడా పోతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడంటే ఈ పక్కనే జయమ్మ చెరువు పక్కనే ఒకటి నల్లగుట్ట అని ఉంటుంది. అక్కడ 50 ఎకరాల గుట్టని పైన సాఫ్ చేసుకుంటే అక్కడ కూడా ఒక పవర్ స్టేషన్ కానీ పంప్ హౌస్ కానీ నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ గుట్ట ప్రాంతాన్ని సరిచేసి ఇంత ఎస్టిమేషన్ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు ఆ గుట్టని సరిచేసి అక్కడ పవర్ స్టేషన్ మరియు పంప్ హౌస్ నిర్మాణం చేసే విషయాన్ని పరిశీలించాలని కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, జిల్లా అధికారులు, గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా స్పందించి ఈ విషయాన్ని పరిశీలించి వీళ్ళందరికీ న్యాయం చేయాలి. వీళ్ళకి డబ్బులో ఇస్తారా, భూమి ఇస్తారా, లేదా ప్రత్యామ్నాయమైన భూమి పక్కనే ఇంకో 50-60 ఎకరాలు గుట్ట ఉంది దాన్ని పరిశీలిస్తారా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాన్ని మేము సోమవారం రోజు జిల్లా కలెక్టర్ గారికి తగిన వినతి పత్రం ఇచ్చి వారిని దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోదామని తెలియజేస్తున్నాం. మేము దామరగిద్ద వాస్తవులను, దామరగిద్ద మండలం జయమ్మ చెరువు ప్రాజెక్ట్ కింద మాకు ఉన్న భూములు దగ్గర బాపనపల్లి శివార్ మరియు పేరపాల శివార్. ఆ శివార్లో దగ్గర మాకు 80 ఎకరాల భూమి పోతుంది. ఎస్టీ బంజారాలు మేము దగ్గర వందల సంవత్సరాల నుంచి మేము దానిలోనే నమ్ముకొని బతుకుతున్నారు. మా వాళ్ళు ఉన్న కుటుంబాల పాలుగా 80 ఎకరాలు పోతే దగ్గర 80 ఎకరాలు రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉంది మాకు ఈ రోజున. వాళ్ళకు ఏ నష్టపరిహారం చెప్పకుండా ప్రభుత్వ భూమి మీ ప్రభుత్వాలు ఇచ్చిరు మేము తీసుకుంటున్నామని చెప్పేసి లేని సర్వేలు పెట్టేసి శాటిలైట్ సర్వే అని చెప్పేసి వీళ్ళకు భయోందనలు గుర్తు చేసి వీళ్ళు పాపం ఎక్కడి నుంచో బాంబే పూనా వాస్తువుల నుంచి అక్కడి నుంచి బతకనికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో ఏం పరిస్థితిలో వాళ్ళకి తెలియక వాళ్ళ అయోమయంలో ఉన్నారు. 80 ఎకరాలు పోతుందంటే 80 కుటుంబాలు మేము ఏ రకంగా బతకాలి? 80 కుటుంబాలు పోతున్నాయి, ఒక్కొక్కటి కాదు 2 కాదు 80 ఎకరాలు అంటే ఆ ప్రాజెక్ట్ కింద 80 ఎకరాలు పోతుంది. ఆ ప్రాజెక్ట్ వస్తుందేమో గుట్ట పరంతరం ఉంటే గుట్ట పరంతరం పెట్టుకుంటే ఆ సాగున్న భూమి కన్నా సాగు చేసుకొని మేము బతకాలని చెప్పేసి మా ఆశలు ఈరోజు నిరాశలయ్యే పరిస్థితిలో ఏర్పడడం. కాబట్టి మాకేమైనా ప్రభుత్వాలు ఏదైనా సహాయం చేసి మాకు భూమి అన్న ఇవ్వాలి, లేక భూమికి నష్టపరిహారం అన్న ఇవ్వాలని చెప్పేసి మా ఇంత వేదికగా ఇంతమంది బంజారాలంతా వీడికి వచ్చి మీకు మా ఆవేదన మా బాధలని మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక మాకు ఉన్న సపోర్ట్లతోనే ఏదైనా మాకు న్యాయం జరిపేయాలని చెప్పేసి మా సీనియర్ దగ్గరకు వచ్చి మేము ఈ విషయాలు కొంచెం బయట పెట్టడం జరుగుతుంది. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ప్రధాన రింగు సెంటర్ వద్ద R&B వ్యవస్థ తీయాల్సిన కంటే ఎక్కువ మోతాదులో విస్తీర్ణం చేశారంటూ మా షాపులు కూల్చివేయడంతో మాకు జీవనాధారం లేకుండా పోయిందని గ్రామమంతా 50 అడుగుల డ్రైనేజీ ఏర్పాటు చేసి రింగు సెంటర్ వద్ద మసీద్ సెంటర్లో 65 అడుగులు విస్తరణ చేపట్టే క్రమంలో పూర్వకాలం నుంచి జీవనాధారంగా ఉన్న షాపులు పూర్తిగా తొలగించారంటూ బాధితులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కొంతకాలం నుంచి మన అశ్వరావుపేటలో డ్రైనేజ్ వర్క్ నడుస్తూ ఉంది. ఊరు మొత్తం వచ్చేసి 50 అడుగులు పెట్టారు. రింగులో నుంచి కొద్దిగా వెసులుబాటు ఇచ్చారు, కొద్దిగా ఎక్కువ కావాలని. కానీ ఏ కారణం లేకుండా ఊరు మొత్తం
50 అడుగులు పెట్టి ఏ కారణం లేకుండా ఒక్క మసీద్ కాంప్లెక్స్ వచ్చేపాటికి 65 పెట్టాలని, అక్కడ కటింగ్ లేదు, డివైడర్ ఏమీ లేదు, డివైడర్ కరెక్ట్ లేదని చెప్పేసి డివైడర్ నుంచి 2 అడుగులు బయటికి కొలత పెట్టి అక్కడి నుంచి 55 పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మసీదు పడేయాలి అనే ఒక ఆలోచన తప్ప ఇక్కడ ఏమీ కనబడట్లేదు. కాబట్టి దీని గురించి పై అధికారులు ఒకసారి వచ్చి కలగజేసుకొని చూసి అందరికీ అసరావుపేటలో ఎలా కొలిశారో మాకు కూడా అలాగే డివైడర్ సెంటర్ పాయింట్ నుంచి కొలిసి దానికి యాస్టి ఊరు మొత్తం ఎలా చేశారో అలాగే 50 అడుగులు పెట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వాస్తవంగా ఇది ఈ సర్వే నెంబర్ వచ్చేసి 1248. ఇది పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి. ఏదైతే మన మసీదు ఉందో ఈ మా తాతల ముత్తాతల కాలం నుంచి 1248 సర్వే నెంబర్లో దగ్గర 1800 గజాలు ఆ రోజు మసీదుకి మా పాతోళ్ళు మా తాతల ముత్తాతలు ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాదండి, పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్. దీనికి మేమేం చేసామంటే మసీదు యొక్క ఏదైతే మనం వాళ్ళ గురువులకి జీతాలు మెయింటెనెన్స్ నిమిత్తం మసీదుని కుదించుకొని ఎదరా కొద్దిగా ప్లేస్ వదిలి మేము షాపులు కట్టుకోవడం జరిగింది. కానీ కొంతమంది వాళ్ళ ప్రత్యేకించి వీళ్ళకి షాపులు ఉంటాకి వీల్లేదు అనే విధంగా ప్రవర్తించి మన సెంట్రల్ డివైడర్ ఏమీ సంబంధం లేకుండా దాని నుంచి దూరంగా నుంచి కొలత పెట్టి 55 పెట్టాలి, 65 పెట్టాలి, వీళ్ళకి ఎలాగైనా షాపులు లేకుండా చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకళ్ళ మీద కాదు, ఇది దగ్గర ఈ షాపుల మీద 30 కుటుంబాలు బతుకుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలో గత సంవత్సర కాలంగా సరియైన ఉపాధి లేక కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కోడం రమణ అన్నారు. ఈ సంవత్సర కాలంలో దాదాపు 15 మంది పవర్లు మరియు అనుబంధ రంగాల కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని, ప్రభుత్వం కార్మికులకు ఉపాధి కల్పించి మెరుగైన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల సమస్యలను పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 23 యార్డ్ సబ్సిడీని, పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2023 యార్డ్ సబ్సిడీని చేనేత జౌళి శాఖ ఆఫీసులు బీవైనగర్ సిరిసిల్లలో కొనసాగించాలి. కార్మికులకు ఇబ్బందులు అవుతున్నాయి, వెంటనే జౌళి శాఖను ఇక్కడ బీవైనగర్ మార్చాలి. జిల్లాలో పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీవై నగర్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ కార్మికుల సమావేశాన్ని చేనేత జౌళి శాఖ ఆఫీస్ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా మరి పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 2023 సంవత్సరం 10% యారన్ సబ్సిడీ అందించడంలో తీవ్రంగా కాలయాపన జరుగుతుందని, దీనివల్ల కార్మికులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని, అదేవిధంగా పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి కూడా పవర్లూమ్ కార్మికులకు కూలీ గడువు ముగిసినా కూడా కూలీ పెంచకుండా మరి గతంలో కంటే తక్కువ కూలీ చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు గత సంవత్సరంగా ఉపాధి లేకపోవడం వల్ల ఉపాధి కల్పించాలని అనేక ఆందోళనలకు పోరాటాలు చేసిన ఫలితంగా ప్రభుత్వము మహిళా పొదుపు సంఘాల చీరల ఆర్డర్లు ఇచ్చింది. మరి చీరలకు సంబంధించి ఇక్కడ కార్మికులకు మెరుగైన వేతనం వచ్చే విధంగా మరి రోజుకు 1000 రూపాయల కనీసంగా వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని, అదేవిధంగా మరి వచ్చే చీరలకు సంబంధించి కూడా గతంలో బతుకమ్మ చీరలు అందించిన విధంగా 10% యారన్ సబ్సిడీని పౌరం కార్మికులతో అందించాలని, అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని తదితర అంశాలపైన ఈరోజు సమావేశము నిర్వహించుకొని సమావేశంలో మరి నూతనంగా కూడా మరి కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మన పవర్లూమ్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే పవర్లూమ్ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వేస్తూ కార్మికులకు సిరిసిల్ల పట్టణంలో బీవై నగర్లో అందుబాటులో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏ సమస్య వచ్చినా కార్మికుడు ఇక్కడికి వచ్చి చెప్పుకునే విధంగా అందుబాటులో ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని మరి తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్కు మార్చడం జరిగింది. దీనివల్ల మరి కార్మికులకు అనేక వ్యయ ప్రయాసాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ప్రత్యేకంగా చేనేత జౌళి శాఖ అధికారులు ముద్రా లోనుకు అప్లికేషన్లు పెట్టుకోవాలని కార్మికులకు మరి చెప్తా ఉన్నారు. దీని ద్వారా కలెక్టరేట్ అంటే సిరిసిల్ల పట్టణానికి దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి యథావిధిగా ఇక్కడ బీవై నగర్లోని చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని కొనసాగించి కార్మికులకు అందుబాటులో విధంగా చూడాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పౌరులు కార్మికుల సమస్యలపైన కూలీపైన అన్ని సమస్యలపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ అధికారులకు యజమానులకు లేబర్
అధికారులకు కూడా మరి ఇప్పటికే లెటర్లు ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 17 లోపే కార్మికులతో, కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలపై, డిమాండ్లపై చర్చించి పరిష్కరించాలని, లేకుంటే మరి కార్మికులందరం కూడా 17 తర్వాత ఏ రోజు నుంచి అయినా నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి సిరిసిల్ల పట్టణంలోని కార్మికులందరం కూడా ఐక్యంగా ఈ మన సమస్యల మీద పోరాటం చేస్తేనే ఈ ప్రభుత్వం కావచ్చు, అధికారులు స్పందించే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా కార్మికులందరూ కూడా ఐక్యంగా మనం అందరం కూడా ఉండి మన హక్కులను సాధించుకునే దిశగా ప్రతి ఒక్కరూ ఐక్యం కావాలని ఈ సందర్భంగా సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్గా తెలియడం జరుగుతూ ఉంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో శ్రీ ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ అల్లాని రామోజీరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ పచ్చని పంట పొలాలు, పక్కనే కోనేరు కలిగి ఉండి అత్యంత ప్రసిద్ధి పేరుగాంచి సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుందని, స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామి సన్నిధిలో కంచి తరహాలో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. నడుస్తుండాలి, నడవాలి. భాస్కరం ఆయన ఆగుతలేడు. ఈయన అక్కడ ఆదినారాయణ స్వామి దేవస్థానం కొడకంచి ధర్మకర్తగా నిర్వహిస్తున్నాను. మా పూర్వీకులు ఆలయం ఉన్నా అని చెప్పి గరుడ పక్షి కనబడి దేవుడి గురించి కలవమంటారు. కాబట్టి ఆ సాయంకాలం అందరూ పడుకున్నాక సాయంకాలం ఇక్కడ చరిత్ర, దేవస్థానం యొక్క చరిత్ర. ఇక్కడ బంగారు బల్లులు, వెండి బల్లులు, ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా పురాతన కాలంలో మా తాతగారు మద్రాసు నుంచి ఇక్కడికి తీసుకో, ఏ వస్తువు ఖరాబ్ అయినా మద్రాసు నుంచి తేవడం జరిగింది. ఆ కాలం సౌకర్యం లేకుండా లింగం ఉంది, బ్రహ్మసూత్ర లింగం ఉంది. ఈ కార్యక్రమాలు కూడా అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అన్ని రకాల మాకు ఈ భాగ్యం కొలికినందుకు సంతోషంగా ఉంది. కంచికి పోకుండా కొడకంచికి పోవాలని చెప్పి ఒక నానుడి. ఈ కంచి ఇక్కడికి రావాలి కంపల్సరీగా, దగ్గర ఉన్నది కాబట్టి చేసుకుంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు భాగంగా ఇప్పుడు ఈరోజు రథోత్సవం మంది పాల్గొన్నారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యమైన వైద్య వసతి కానీ జాతి భద్రతల విషయంలో వచ్చినందుకు మా అందరికి సంతోషం. మీరు కూడా దర్శనం చేసుకొని మీ సహకారం కూడా మాకు ఉండాలి. ఎల్లవేళలా భక్తులు కూడా ఉన్నారని చెప్పి మేము కోరుకుంటున్నామండి. సరే. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ పార్వతీపురం మన్యం జిల్లా 1/70 భూ బదలాయింపు నిషేధ చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అవగాహన రాహిత్య వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ను ఫిబ్రవరి 12వ తారీఖు విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి కరపత్రాలు గుమ్మలక్ష్మీపురంలో విడుదల చేయడం జరిగింది. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీ హక్కులు కాపాడాలి, ఆదివాసీ హక్కులు కాపాడాలి, ఆదివాసీ హక్కులు కాపాడాలి, చెయ్యాలి, మంతు విజయవంతం చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్
స్పీకర్ అయ్యన్ పాత్ర గారు 1/70 యాక్ట్ పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. మన్యం బంత్ విజయవంతం చేయాలి. మన్యం బంత్ విజయవంతం చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు. దమ్మపేట మండలంలో బీజేపీ పార్టీ శ్రేణుల సంబరాలు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు పర్యటన. మిల్లెట్ బీ బిస్కెట్లను హాస్టల్ విద్యార్థులకు అందించే విధంగా కృషి చేస్తానని హామీ. రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ర్యాలీ. డంపింగ్ యార్డు వద్దని 6వ రోజు నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.